పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలిపించాలి, జనసేనకి ఎందుకు ఓటు వేయాలి? ఈ రాష్ట్ర భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రానికి దిక్సూచి పవన్ కళ్యాణ్ గారు. ఒక చెమట పట్టని ఎవరితో మాట అనిపించుకొని భవిష్యత్తుని వదులుకొని ఆయన ఈరోజు రాజకీయ పార్టీని రోడ్డు మీదకి వచ్చారంటే ఆయన బతుకు కోసం కాదు. ఆయన విజ్ఞాన కని, మంచి భావాలు ఉన్న వ్యక్తి. ఆకలి ఉన్నవాడికి పట్టిన అన్నం పెడితే చాలు, ఇంకా ఆడికి ఏం అవసరం లేదు, ఆడే దేవుడికి చూస్తాం. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు, అవే పథకాలు గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు. చీఫ్ లిక్కర్ తెచ్చి వాళ్ళ భర్తల ఆరోగ్యాలు ఎలా నాశనం చేస్తున్నాడో ప్రజలకు అర్థమైంది. కుడి చేతితో ఏదో ఇస్తున్నానని చెప్పి చేస్తూ ఎడమ చేతితో మొత్తం లాగేస్తున్న విధానం ప్రజలకు అర్థమైంది. కొత్త పార్టీల్లో అసమ్మతులు సెగలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. కత్తులు పెట్టుకుంటున్నారట, కడుపులో కౌగులించుకుంటున్నారు. నిజమా? అంటే ఈ పొత్తుకున్న గ్లామర్, ఈ పొత్తు అవసరం, ఈ పొత్తు రాష్ట్ర శ్రేయస్సు కోసం వారం రోజుల్లో ఇవన్నీ సర్దుమరిగి అందరూ అన్నదమ్ముల్లాగానే పనిచేసుకోవడం ఖాయం. కాపు పెద్ద ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్కి సవాలు విసురుతున్నారు, అంతు చూస్తానంటున్నారు. చాలామంది ఒకరిద్దరిని పెయిడ్ ఆర్టిస్టులాగా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మాట్లాడిస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క కాపు అయినా కూడా గెలుస్తాడేమో మీరు చూడండి. వంగా గీత గారిని ఓడించడం పవన్ కళ్యాణ్ తరం కాదు, మేము గెలిపిస్తామని చెప్తున్నారు. ఇంట్లో ఉన్న 10 ఓట్లు వేయించుకోలేనివాడు కూడా నేను గెలుస్తానని చెప్పి ఎలక్షన్లో ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటికి లక్షిస్తారు. ఇంటికి లక్ష ఇచ్చినా కూడా ఇంటికి లక్ష తీసుకుని ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. పిఠాపురానికి రాయలసీమ రౌడీలు వచ్చారట, సుఫారీ గ్యాంగ్లు వచ్చారట, అక్కడ మకాం వేశారట. ఆయన మీద ఈగవాలితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, చాలా ఇబ్బందులు గురవుతుంది. పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు? నువ్వు దిగొచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అడ్రస్ లేకుండా పోతుంది వైఎస్ఆర్సీపీ.